ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఏప్రిల్ నెల 18వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ సంకీర్తన 5వ చరణము ధ్యాన భాగమును చదువుచున్నాను. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని, ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తరువాత ఆ విషయం నెరవేరడానికి మానవపరంగా నేను చేయగలిగిందంతా చెయ్యాలి అని. అయితే దేవుడు సరైన మార్గాన్ని బోధించాడు. ఎలాగంటే, నేను చేసే ప్రయత్నాలు ఆయన పనికి ఆటంకాలు తప్ప మరేవీ కాదని. ఒకసారంటూ ప్రార్థించి తప్పకుండా అది జరుగుతుందని నమ్మినట్టయితే ఆత్మలో స్తుతులు చెల్లిస్తూ వేచి ఉండాలని, ఆయన ఏదైనా చెప్తే చెయ్యాలని. కానీ చేతులు ముడుచుకొని కూర్చోవడం, ఏమీ చేయకుండా కేవలం దేవుడి మీద భారం వేసి ఊరకొనడం మనకు రుచించదు. పోరాటంలోకి మనం స్వయంగా దూకాలన్న శోధనను తట్టుకోవడం కష్టం. నీళ్లలో మునిగిపోతున్నవాడు తనను రక్షించడానికి వచ్చిన వాడిని తానే రక్షించాలని ప్రయత్నిస్తుంటే వాడి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టమో మనకు తెలుసు. అలానే మన పోరాటాలు మనమే పోరాడుతూ ఉంటే మన పక్షంగా యుద్ధం చేయడం దేవునికి కష్టమైపోతుంది. చెయ్యడానికి కాదు, చెయ్యలేడు. మనం జోక్యం కలిగించుకోవడం ఆయన్ని అడ్డగించినట్టే. ఇహలోకపు శక్తులు చురుకుగా పనిచేస్తుంటే ఆత్మశక్తులు మెదలకుండా ఊరుకుంటాయి. ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు. ఈ సందర్భాలలో దేవుడికి మనం అసలు అవకాశమే ఇవ్వం. ఒక గులాబీ పువ్వుకి రంగు వేయడానికి, ఒక దేవదారు చెట్టుని పెంచడానికి, గోధుమ పొలాల్లో నుంచి రొట్టెలు తయారు చేయడానికి కొంత సమయం కావాలి. ముందు భూమిని మెత్తన చెయ్యాలి, పదును చెయ్యాలి, ఎరువు వెయ్యాలి, నీటితో తడపాలి, మొలకెత్తడానికి వేడిమి కావాలి. ఇవన్నీ చేశాక దేవుడు మొలకల్ని మొలిపిస్తాడు. వాటికి ఆకుల్ని కంకుల్ని అమరుస్తాడు. చివరికి కొంతకాలం గడిచాక ఆకలి కడుపుకి రొట్టెలు తయారవుతాయి. దీనంతటికీ కొంతకాలం పడుతుంది. అందుకే మనం విత్తనాలు చల్లుతాము, దున్నుతాము, తరువాత కొంతకాలం నమ్మకంతో ఎదురు చూస్తాము. దేవుని పనంతా పూర్తయ్యేదాకా కనిపెడతాము. దేవుడికి తన పని చేయడానికి సమయాన్నిస్తాము. మన ప్రార్థనా జీవితాల్లో కూడా ఇదే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనలకి జవాబు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వండి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. మేము ప్రార్థన చేసిన తర్వాత నీ కొరకు కనిపెట్టుకోవాలని, ఎదురు చూడాలని ప్రభువా, నీవు కార్యం చేయాలంటే నీకు కొంత సమయం కావాలని ఈ దిన వర్తమానం ద్వారా నువ్వు తెలియజేస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మాలో ఎలాంటి తొందరపాటు లేకుండా, ఎలాంటి కంగారు లేకుండా ప్రభువా, నిరంతరము ప్రార్థన ద్వారా నీ కొరకు, నీ జవాబు కొరకు కనిపెట్టుకునే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు. ఎడారిలో సెలయేలు ఉంచిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభువ. వారిని, వారి కుటుంబాలని నిండారుగా దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, మధ్య వయసు స్త్రీలని, పురుషుల్ని దీవించినయ్యా. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నీ కృపా కాపుదల, భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. యవనస్తులు కాలేజీకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, అలాగున ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రభువా, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క కృప కాపుదల, భద్రత వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, వివాహం కోసం ఎదురు చూసేవారి కోసం ప్రభువా, మంచి జీవిత భాగస్వామిని నీవే అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభువా, వివాహం అయ్యుండి కూడా బిడ్డలు లేని వారికి నీవే సంతాన ప్రాప్తి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగూ గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కోసం వారిని సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున బాలింతలను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లికి, బిడ్డకి అయా నీ కృప కాపుదల, భద్రత, క్షేమం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున వృద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, చిన్నలు, వృద్ధులు ప్రభువా, ఈ యొక్క ఎండవేడిమికి ప్రభువా ఎంతో హానికరంగా ఎండలో ఉంటుండగా ప్రభువా, నీ కృప, నీ కాపుదల, భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ మేఘస్తంభం అడ్డువేసి వారికి ప్రభువా క్షేమం దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.